ఓం నమో వెంకటేశాయ. శ్రవణ మనోభిరామ కరుణచణానురామ గోవింద గోవింద. అనుత్తమ శ్లోక గుణానువాదం చిరాయ పీయూష సుధాయమానం పిబాని సత్వాంజలినాని తాంతం భవాబ్ధి దుఃఖార్తి విదారణార్థం అని అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమంలో భాగంగా దశమస్కంధాధ్యయన ప్రారంభాన్ని ఈరోజు మనం చేసుకుందాము. యథాప్రకారం కొత్త ప్రార్థనా శ్లోకాదులను సంకల్పవాక్యాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం అని భాగవత దేవతకో లేదా భాగవత అధిష్టాన దేవతకో లేదా భాగవత ప్రతిపాద్య దేవత అయినటువంటి ఆ పరదేవతకో నమస్కారాలను సమర్పించుకుంటూ మనం ఈ దశమస్కంధాన్ని ఈ రోజున ప్రారంభించుకుందాము. శ్రీ గురుభ్యో నమః. 9వ స్కంధం వరకు గడిచిన విషయాలని 9వ స్కంధంలో చెప్పుకున్నటువంటి విషయాలని వీటన్నిటినీ విస్తారంగానే చూసుకున్నాము. కాబట్టి ప్రత్యేకించిన ఉపోద్ఘాతం మనకు అక్కర్లేదు. శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి ఉపోద్ఘాతాన్నే మనం ప్రారంభించుకోవచ్చు. ఈ దశమస్కంధాన్ని శ్రీశుకుల వారు ఇలా మొదలు పెడుతున్నారు. రాజోవాచ కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయో రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతం అని పరీక్షిత్తు గారి ప్రశ్నతో పరీక్షిత్తు గారు అడుగుతున్నారు, ఓ శ్రీశుక, కథితో వంశవిస్తారః, నువ్వు చాలా విస్తృతంగానే వంశాలను గురించి చెప్పావు. భవత చాలా చక్కగా సోమసూర్యయోహో చంద్రుడి వంశాన్ని గురించి, చంద్రవంశపు రాజుల గురించి, సూర్యవంశంలో వచ్చిన రాజుల గురించి, ఆయా వంశాలు పెరిగిన తీరులను గురించి చాలా చక్కగా చెప్పారు. రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతం. ఈ 2 వంశాలలో పుట్టినటువంటి రాజుల యొక్క పరమాద్భుతం, చాలా గొప్ప గొప్ప కథలు కొన్ని ఉంటే వాటిని గురించి కూడా చెప్పావు. అందరూ గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ అందరూ పేరుగన్న వాళ్ళే అవ్వచ్చు, కానీ కొంతమంది మాత్రం చాలా గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గొప్ప సాధనలు చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా చెప్పావు. కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయో రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతం. యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ తత్రాంశేన అవతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః. యదోశ్చ ధర్మశీలస్య, చంద్రవంశాన్ని గురించి చెప్తూ ధర్మశీలుడైనటువంటి యదువు గారి గురించి చక్కగా చెప్పావు.
నితరాం ధర్మశీల. ఆయన పాపం నిజానికి చాలా ధర్మశీలుడు. ఆయన చేసిన తప్పో లేకపోతే చేయని పనో ఒకటే ఉంది. అదేంటంటే తండ్రి గారు యవ్వనం అడిగితే ఇవ్వలేదు, అది తప్ప మిగతావన్నీ సవ్యంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన ధర్మశీలుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్న ఏమీ అక్కర్లేదు. మిగతావన్నీ ధర్మంగానే ఉన్నాడు. తండ్రి గారు యవ్వనం అడిగితే అంత తొందరగా ఎవరు ఇవ్వగలిగారు? నలుగురు ఇవ్వలేకనే పోయారు కదా. ఆ ఇవ్వలేని వాళ్ళలో ఈయన కూడా ఒకడయ్యాడు, అంతే. కాకపోతే ధర్మశీలుడైనటువంటి యదుగారి యొక్క వంశాన్ని గురించి నితరాం చాలా విస్తృతంగా చెప్పావు. మునిసత్తమ, మునులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ శ్రీశుక, తత్రాంశేన అవతీర్ణస్య, ఆ యదువంశంలో తన అంశాలను మొత్తాన్ని కలబోసి, తన అంశాలు ఎన్ని ఉంటే అన్నిటినీ కలబోసి అవతరించిన శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. ఆ శ్రీకృష్ణుడి యొక్క విష్ణోహం వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వీర్యాణి యదువంశంలో పుట్టిన తర్వాత చూపించినటువంటి ప్రభావాలను శంసన వినేమా అందరికీ చక్కగా చెప్పు. యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ తత్రాంశేన అవతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసన. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్. భగవాన్ అందరికీ పూజ్యుడైన వాడు, భూతభావన సమస్త భూతాలని సృష్టి చేసేటువంటి వాడు, సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడు. అలాంటి వాడు యదోర్వంశే అవతీర్య, యదుగారి వంశంలో అవతరించి వచ్చి, యదుగారి వంశంలో ఒక పిల్లవాడిలాగా పుట్టినట్లు కనిపించి, కృతవాన్ ఏం చేశాడు? యాని విశ్వాత్మ విశ్వమంతా కూడా నిండి ఉండేటువంటి, విశ్వమంతా కూడా తానే అయి ఉండేటువంటి ఆ పరమాత్మ, విశ్వంలోని ప్రతి వస్తువులోనూ ఉండేటువంటి పరమాత్మ, విశ్వంలోని ప్రతి శరీరంలోనూ ఉండేటువంటి పరమాత్మ, ప్రత్యేకించి తన కళలన్నిటినీ ఒక శరీరంలోకి జొప్పించి ఏం చేశాడు? కృతవాన్ కిం కృతవాన్, యాని కృతవాన్ ఏ ఏ పనులు చేశాడో తాని నో వద, అవన్నీ మాకు చెప్పు. అవన్నీ మాకు కొంత 1-2 శ్లోకాలలో గత స్కంధం తాలూకు చివరి అధ్యాయంలో చివరి శ్లోకాలలో చెప్పావు. కానీ విస్తరాత్ చాలా విస్తారంగా చెప్పు. ఏదో 1-2 మాటల్లో 1-2 శ్లోకాల్లో పూర్తి చేయటం కాదు, మొత్తం విస్తృతంగా ఆయన చేసిన ప్రతి పనిని మాకు చెప్పు. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్. ఒకసారి సంక్షేపంగా చెప్పేసిన తర్వాత మళ్ళీ విస్తృతంగా చెప్పు అని ఎందుకు అడుగుతున్నావు అని అడగద్దు. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. ఆయన గురించి వినటం అనేది అందరూ చేయవలసిన పని కదా. ఆయన్ని గురించి వినటం అనేది నివృత్తతర్షై, కోరికలన్నీ పోయి వైరాగ్యం తాలూకు చరమావధికి చేరుకున్న వాళ్ళు కూడా చేయవలసిందే కదా. ఆయన యొక్క గుణానువాదం, ఆయన యొక్క గుణాల తాలూకు అనువాదాన్ని గురించి నివృత్తదర్శైరుపగీయమానాత్, వైరాగ్యపు చరమావధికి చేరిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. ఆయన యొక్క గుణానువాదం, ఆయన యొక్క గుణాలను గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం అనేది భవౌషధాత్, ఈ సంసారం అనేటువంటి రోగానికి పరమౌషధం కదా. శ్రోత్ర మనోభిరామాత్, ఆయన గురించి చెప్పుకోవటం, ఆ చెప్పుకున్న మాటలని వినటం అనేది ఇటువైపు శ్రోత్రానికి అంటే చెవులకి, అటువైపు మనస్సుకి రెండిటికీ అనుకూలంగా ఉంటుంది కదా, రెండిటికీ సుందరంగా ఉంటుంది కదా. శ్రోత్ర మనోభిరామాత్. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదం, ఉత్తమ శ్లోకుడు, గొప్ప కీర్తి కలిగినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకు గుణాలను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం, చెప్పుకున్న గుణాలనే మళ్ళీ చెప్పుకోవటం అనేది అందరూ చేయవలసిందే కదా. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదం మీద ఎవరికి విరక్తి కలుగుతుంది, ఎవరికి తృప్తి కలుగుతుంది? చెప్పింది చాలు, ఒకసారి చెప్పారు కదా చాలు అని ఎవరు అనుకుంటారు? అనుకుంటే ఒకవేళ వినా పశుఘ్నాత్, తనను తాను మర్చిపోయినవాడు ఎవడైనా ఉంటే, తనను తాను మర్చిపోయి తనను తానే హింసించుకునేవాడు,
జీవుడంటే ఎవరు అనే ఆలోచన లేనివాడు, ఆత్మ అనే పదాన్ని జన్మంతా విననివాడు ఎవడైనా ఉంటే అలాంటి వాడు ఎవడైనా ఈ రకంగా వద్దనుకోవాలేమో కానీ, ఆత్మ జీవుడు అనే మాట విన్నవాడు ఎవడైనా సరే, దాని మీద కొద్దిపాటి ఆలోచన ఉన్నవాడైనా సరే, నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చిన వారు ఎవరైనా సరే, నా యొక్క స్వరూపం ఏంటి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా గనక వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఆయన్ని పరమాత్మను గురించి వినవలసిన అవసరం ఉంది కదా. ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ అని పరీక్షిత్తు అంటున్నాడు. మహావైరాగ్య సంపన్నులు అవ్వచ్చు, అసలు ప్రాపంచికమైన విషయాలు ఏవి అక్కర్లేని వాళ్ళు అవ్వచ్చు, ఆయన గురించి వినాలి కదా. లేదు సంసారం అనే దాంట్లో, సంసారం అనేటువంటి రోగంలో పడి కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా భవౌషధంగా ఆయన గురించే కదా వినాలి. లేదు ఈ విషయాలు వీటి ద్వారా వచ్చిన కష్టాలను గుర్తించిన వాళ్ళు అవ్వచ్చు, విషయాలు వాటిని గురించి వింటూ ఉంటే చెవులు అరిగిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. ఆ ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సు కరిగిపోవటం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ శ్రోత్రానికి మనస్సుకి శ్రమ తప్ప ప్రాపంచిక విషయాలతో పెద్దగా లాభం లేదు. ఆలోచించరు అంతేను, విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అరిగిపోవటం, కరిగిపోవటం, శ్రమ పడటం తప్ప వీటి వల్ల ఉపయోగం లేదు అని ఎవరైనా అర్థం చేసుకుంటే, శ్రోత్ర మనోభిరామం అనేది ఆయన యొక్క పరమాత్మ యొక్క గుణగణానువాదమే అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. అలాంటి పరమాత్మ గుణగణానువాదాన్ని ఎవరు కాదనుకుంటారు, ఎవరు వద్దనుకుంటారు, ఎవరు చాలనుకుంటారు? వినా పశుఘ్నాత్ అని పరీక్షిత్తు నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ అని అంటున్నాడు. ప్రత్యేకించి మా వంశంలో పుట్టిన వాళ్ళు ఆయన గురించి తప్పకుండా తెలుసుకోవాలి అని పై శ్లోకంలో అంటున్నాడు. పితామహామే సమరేమ రంజయై దేవవ్రతాద్యాతిరథైస్తిమింగళై దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వాతరన్ వత్సపదం స్మయత్ప్లవాహ అని. నా తాతల వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు. అర్జునుడు అనే ఆయన నాకు తాత, మిగతా వాళ్ళందరూ తాతల వరుస అయ్యేవాళ్ళు. వాళ్ళు పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ యుద్ధంలో వాళ్ళకి ఎదురుకుండా ఉన్నది పెద్ద సముద్రం లాంటి సైన్యం, పెద్ద సముద్రం లాంటి సైన్యం. సముద్రం లాంటి సైన్యాన్నైనా వీళ్ళు అవలీలగా గెలుస్తారు. కానీ ఆ సైన్యంలో పెద్ద పెద్ద అతిరథ మహారథులు ఉన్నారు. ఎవరు? భీష్మాచార్యుడు మొదలైనటువంటి అతిరథ మహారథులు ఉన్నారు. వాళ్ళు దేవతలను కూడా గెలవగలిగినటువంటి మహానుభావులు. అమరంజయై దేవతలనే గెలిచిన దేవవ్రతాద్యాతిరథై, దేవవ్రతుడు అంటే భీష్మాచార్యుడు మొదలైనటువంటి అతిరథ మహారథులున్నటువంటి సైన్యం. అది ఎలాంటి సైన్యం అంటే సముద్రం లాంటి సైన్యం అనుకున్నాం కదా. ఆ సముద్రంలో తిమింగలాల్లాగా వీళ్ళందరూ ఉన్నారు. తిమింగలానికి ఈ చేప ఆ చేప అనే తేడా రాదు. ఏ చేపను పడితే ఆ చేపని తినేసేస్తుంది. అలా వీళ్ళు ఈ వీరుడు ఆ వీరుడు, ఈ అస్త్రాలున్నవాడు ఆ అస్త్రాలున్నవాడు అనేటువంటి తేడా ఏమీ పట్టించుకోరు. ఏ అస్త్రాలున్నా సరే భీష్మాచార్యుడి ముందు నిలవగలిగిన వాళ్ళు లేడు, ద్రోణాచార్యుడి ముందు నిలవగలిగిన వాళ్ళు లేడు అనే స్థాయిలోనే ఉన్నారు. అలాంటి ఆతిరథైస్తిమింగలై దురత్యయం కౌరవ సైన్య సాగరం. ఆ సాగరాన్ని, ఆ సైన్యం అనేటువంటి సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన సామర్థ్యం ఎవ్వరికీ లేదు. ఎవ్వరూ వారి మీద ఇంతవరకు గెలవలేదు. వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద గెలిచిన వాళ్ళే లేరు. వాళ్ళందరూ కలిసి కట్టుగా వస్తే గెలవగలిగిన వాళ్ళు అస్సలు లేరు. దురత్యయం, ఆ కౌరవ సైన్య సాగరం అనేది దురత్యయం, దాటి వెళ్ళలేనిది. అలాంటి కౌరవ సైన్య సాగరాన్ని వీళ్ళు యత్ప్లవాహ, శ్రీకృష్ణుని పడవగా చేసుకుని యత్ప్లవాహ కృత్వా వత్సపదం కృత్వా అతనం, ఓ చిన్న దూడ దాటగలిగినటువంటి చిన్నపాటి నీటి గుంటని దాటినట్టు దాటేశారు. వత్సపదం దూడ కాళ్ళతో దాటగలిగినటువంటి చిన్న నీటి గుంట. ఆ నీటి గుంటని ఎంత సులభంగా దాటేస్తుందో దూడ, వీళ్ళంత సులభంగా దాటేశారు. దాటడానికి కారణం వీళ్ళ సామర్థ్యం కాదు, యత్ప్లవాహ, ఆయన్ని ఓడగా చేసుకున్నారు, ఆయన్ని నౌకగా చేసుకున్నారు, ఆయన్ని సాధనంగా చేసుకున్నారు, ఆయన్ని మార్గదర్శకుడిగా చేసుకున్నారు. అందువల్ల వాళ్ళు దాటగలిగారు.
అందరినీ ఓడించేసేసి వీళ్ళు గెలవగలిగారు. అంటే ఆయన యొక్క అనుగ్రహమే కదా. అలాంటి మా తాతలకే అనుగ్రహాన్ని చూపించినటువంటి ఆయన గురించి నేను తెలుసుకోవాల్సిందే కదా అని కూడా అంటున్నాడు. పితామహామే సమరేమరంజయై దేవవ్రతాద్యాతిరథైస్తిమింగళై దురత్యయం కౌరవ సైన్యసాగరం కృత్వాతరన్ వత్సపదం స్మ యత్ప్లవాహ అని. అసలు మిగతా వాళ్ళ గురించి నాకెందుకు, నాకు ఆయన చేసిన అనుగ్రహమే చాలా గొప్పది కదా, పెద్దది కదా. ద్రౌణ్యస్త విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోప కుక్షింగత ఆత్తచక్ర మాతుశ్చ మే యశరణం గతాయా. యుద్ధం చివరికి వచ్చింది. చివరిలో ద్రౌణి అంటే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అనే ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు. అపాండవం భూయాత్ అని చెప్పి వేశాడు. ఆ అస్త్రానికి తిరుగులేదు. వేసినవాడు సామాన్యుడేం కాడు. విప్లుష్టమిదం మొత్తం కాలి బూడిదైపోతోంది. ఏంటి? సంతాన బీజం కురు పాండవానాం. కౌరవులకి అలాగే పాండవులకి ఇటువైపు దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ పోయారు. కాబట్టి ధృతరాష్ట్రుడి యొక్క సంతతి అది లేదు. పాండురాజు గారి సంతతి ఈ 5గురితో ఆఖరు. పాండవులతో 5గురితో ఆఖరు. వాళ్ళ పిల్లలందరూ లేరు. ఆ పాండవులకు వేరే వేరే భార్యలుంటే దాదాపుగా అందరూ కూడా యుద్ధంలో మరణించేసేసారు. ఈ యుద్ధానికి దూరంగా ఉండే బభ్రువాహనుడు లాంటి ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ బభ్రువాహనుడేమో వీళ్ళ వంశంలోకి రాడు. ఇలా కురు పాండవానాం కౌరవులకి పాండవులకి అసలు సంతాన బీజం అనేదే లేకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు మదంగం, నేను గర్భంలో ఉన్నప్పుడు నా తల్లి గర్భంలోనూ ఆ తల్లి గర్భంలో ఉండే నన్ను కూడా విప్లుష్టం, ఆ ద్రోణి అశ్వత్థామ గారి యొక్క బ్రహ్మాస్త్రం వచ్చి కాల్చేయసాగింది. అలాంటప్పుడు మాతుః మే శరణం గతాయా, నా తల్లి ఉత్తరాదేవి శ్రీకృష్ణుడిని శరణు వేడింది. శరణు వేడేసరికి ఆయన చక్కగా కుక్షింగత నా తల్లి గర్భంలోకి చేరాడు. చేరి ఆత్తచక్ర తన సుదర్శనాన్ని పట్టుకుని అక్కడే నన్ను రక్షిస్తూ ఉన్నాడు. జుగోప నన్ను రక్షించాడు, నాకు జన్మనిచ్చాడు. నేను తల్లి గర్భం నుంచి బయటికి రావటానికి అశ్వత్థామ గారి యొక్క అస్త్రంతో నేను కాలి బూడిద అవ్వకుండా ఉండటానికి ఆయన చక్కగా సహకరించాడు. నా జన్మకే కారణమైనటువంటి ఆయన్ని గురించి నేను తెలుసుకోవాలి కదా, నన్ను రక్షించినటువంటి ఆయన్ని గురించి నేను తెలుసుకోవాలి కదా, కాబట్టి ఆయన గురించి నాకు విస్తృతంగా చెప్పు అని అడిగాడు. ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోప కుక్షింగత ఆత్తచక్రో మాతుశ్చమే యశరణం గతాయా. వీర్యాణి తస్యాఖిలదేహభాజాం అంతర్బహిః పూరుషకాలరూపైః ప్రయచ్చతో మృత్యుముతామృతంచ మాయామనుష్యస్య వదస్వ విద్వన్. ఆయన కేవలం నా శరీరాన్ని రక్షించాడు లేదా నా తల్లి గర్భాన్ని రక్షించాడు అనేది కాదు. ప్రతి గర్భాన్ని, ప్రతి జీవుడిని, ప్రతి శరీరాన్ని, ప్రతి వస్తువుని ఆయనే కాపాడుతున్నాడు. అఖిల దేహభాజాం, దేహాన్ని ధరించిన వారందరి యొక్క అంతర్బహి, లోపల బయట ఆయనే ఉన్నాడు. అంతర్బహి పూరుష కాలరూపై, ఆ శరీరాలను ధరించిన వారి యొక్క జీవుల యొక్క శరీరాల లోపల అంతర్యామిగా పూరుషుడిగా ఆయనే ఉన్నాడు. బహిహి, వాళ్ళకి బయట కాలరూపంలో తానే ఉన్నాడు. తానే ఉండి పూరుష కాలరూపై మృత్యుం అమృతంచ, ఒకవైపు మృత్యువుని మరొక వైపు అమృతత్వాన్ని రెండిటినీ ప్రసాదిస్తున్నాడు. ప్రయచ్చత, అలాంటివాడు ప్రతి జీవి తాలూకు మృత్యువుకి, ప్రతి జీవి తాలూకు అమృతత్వానికి కారణమైనటువంటి వాడు, ప్రతి జీవికి అంతర్యామి అయినవాడు, కాలస్వరూపుడు. ఇలాంటి వాడు ఉంటే ఆయన గనక మాయామనుష్యస్య, ఒక మానుష వేషాన్ని, మానుష వేషాన్ని ధరిస్తే వాటిని గురించి నేను తెలుసుకోవాలి కదా. ఆయన మానుష వేషాన్ని ఎలా ధరించాడు, ధరించి ఏం పనులు చేశాడు, ఏ రకంగా రక్షించాడు, ఏ రకంగా శిక్షించాడు అని తెలుసుకోవాలి కదా. అందువల్ల మాయామనుష్యస్య వీర్యాణి, ఆయన ప్రభావాలను అన్నిటినీ కూడా
విద్వన్, తెలిసినవాడివి నువ్వు ఒక్కడివే, సర్వజ్ఞుడివి, ఆయన యొక్క స్వరూపుడివి, బ్రహ్మజ్ఞానివై బ్రహ్మస్వరూపుడివై ఉన్నవాడివి, కాబట్టి నువ్వే నాకు చెప్పు, వదస్వ. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన అందరికీ అంతర్యామిగా ఉంటున్నాడు కాబట్టి తెలుసుకోవాలి. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన కాలస్వరూపుడు కాబట్టి తెలుసుకోవాలి. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన అంతర్యామిగా ఉండి లోపల ఎవరైనా సరే చిన్నపాటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తే ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళి అమృతత్వాన్ని ఇస్తాడు కాబట్టి తెలుసుకోవాలి. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన కాలస్వరూపంలో ఉండి ఎవరెవరికి ఎప్పుడు మరణాన్ని ఇవ్వాలి అని తేల్చి కూర్చుంటున్నాడు కాబట్టి, నా మరణానికి కూడా ఆయనే కారణమవుతున్నాడు కాబట్టి నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయనే గనక మాయామానుష వేషాన్ని ధరిస్తే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన మాయామానుష వేషం ద్వారా ఆయన తత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే వీలు సరిగా అర్థం చేసుకోవటం కోసం తెలుసుకోవాలి అని పరీక్షిత్తు గారు అంటున్నాడు. వీర్యాణి తస్యాఖిల దేహభాజాం అంతర్బహిః పూరుష కాలరూపై ప్రయచ్చతో మృత్యుమృతామృతంచ మాయా మనుష్యస్య వదస్వ విద్వన్ అనే ఈ శ్లోకంలో. ఇది కాక కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు. రోహిణ్యాస్తనయ ప్రోక్త రామ సంకర్షణస్త్వయ దేవక్యా గర్భసంబంధ కుతో దేహాంతరం వినా. ఇదో పెద్ద సందేహం. ఆ సందేహాల్లో ఒకవైపు బలరాముడు అనేటువంటి పేరుతో సంకర్షణుడు అంటే ఆదిశేషుడు పుట్టాడని చెప్పావు, అవతరించాడని చెప్పావు. రోహిణ్యాహ తనయ అని చెప్పావు. రోహిణి తాలూకు కొడుకు అని చెప్పావు. రోహిణ్యాస్తనయ ప్రోక్త రామ సంకర్షణస్త్వయ. అదే సమయంలో ఈ సంకర్షణుణ్ణే దేవక్యాహ గర్భ సంబంధ అని కూడా చెప్పావు. దేవకీ గర్భంలో ఈయన పెరిగాడు అని చెప్పావు. దేవకి ద్వారా పుట్టాడని అనలేదు, కానీ దేవకీ గర్భంలో పెరిగాడన్నావు. రౌహిణేయ అని అన్నావు. ఈ రెండిటికి కొంచెం విరోధం ఉంది. అది కుతో దేహాంతరం వినా. ఈ బలరాముడు ఏమైనా వేరే మరొక అవతారాన్ని ధరించాడా? ఈ శరీరం దేవకీ గర్భంలో పెరిగిన శరీరం వేరా, రోహిణీ పుత్రుడిగా పెరిగినటువంటి శరీరం వేరా అనేటువంటి విషయాల్ని ఆలోచించుకోలేకపోతే ఇందులో చిన్నపాటి విరోధం కనిపిస్తోంది. ఆ విరోధాన్ని నువ్వు పరిహరించు. బలరాముడు అనే ఆయన దేవకీ పుత్రుడా లేకపోతే రోహిణీ పుత్రుడా అనే సంగతి నాకు తెలుసు. ఆ విషయంలో నీ మాటలలో నాకు ఒక చిన్న సందేహం వస్తోంది అని కూడా అడిగాడు. రోహిణ్యాస్తనయ ప్రోక్తో రామ సంకర్షణస్త్వయ దేవక్యా గర్భసంబంధ కుతో దేహాంతరం వినా. ఇది కాక కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గేహాద్ వ్రజంగతః క్వ వాసం జ్ఞాతిభిः సార్థం కృతవాన్ సాత్వతాం ఋషి. ముకుందుడు ఆ శ్రీహరి భగవాన్ పూజ్యుడు కదా, అలాంటివాడు కస్మాత్ పితుర్దేహాద్ వ్రజంగతః తండ్రి గారింట్లోనే కదా పుట్టాడు. తండ్రి గారింటి దగ్గర నుంచి ఆ వ్రజం అంటే గొల్లపల్లికి ఎందుకు వెళ్ళాడు? గోశాలలో ఎందుకు పెరిగాడు? క్వవాసం జ్ఞాతిభిः సార్థం. ఇక్కడేమో జ్ఞాతులందరూ ఉన్నారు, బంధువులందరూ తండ్రి గారింట్లో ఉన్నారు. తండ్రి గారింట్లో పెరగకుండా ఎక్కడో ఎందుకు పెరిగాడు? ఎక్కడో పెరిగినవాడు ఎప్పటికైనా సరే ఈ జ్ఞాతులతో బంధువులతో తిరిగి మళ్ళీ కలిశాడా లేదా? వాళ్ళతో కలిసి నివాసం ఉన్నాడా లేదా? ఎక్కడెక్కడ నివాసం ఉన్నాడు? ఇలాంటి విషయాలని చెప్పు. కృతవాన్ సాత్వతాం ఋషి. సాత్వికమైన ఉపాసన చేసే వాళ్లకు ఫలితాలను ఇవ్వటానికే ఆయన ఉన్నాడు. అలాంటివాడు మాయామానుష వేషాన్ని ధరించాడు అంటే సాత్వికమైన ఉపాసన చేసిన వాళ్ళకి తన యొక్క అనుగ్రహాన్ని ఈ విధంగా అందించటానికే అవతరించి ఉండాలి. అవతరించి ఉన్నవాడు ఏ తండ్రికి పూర్తి సాత్వికమైన ఉపాసన లేదా? తండ్రి గారింట్లో కాకుండా మరొక చోట పెరిగాడు. ఆ పెరిగిన చోట ఉన్న వాళ్ళకి చాలా సాత్వికమైన ఉపాసన ఉందా? ఈ బంధువులకి సాత్వికమైన ఉపాసన లేదా? వీళ్ళకి సరియైన ఫలితాన్ని ఇవ్వలేదా? లేదా మరొక సమయంలో ఇచ్చాడా? ఇలాంటి విషయాలు నాకు చాలా సందేహాస్పదంగా ఉన్నాయి. వాటిని గురించి కూడా చెప్పు. కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గేహాద్ వ్రజంగతః క్వవాసం జ్ఞాతిభిः సార్థం కృతవాన్ సాత్వతాం ఋషి. వ్రజే వసన్ కిమకరోత్ మధుపుర్యాంచ కేశవః భ్రాతరంచ అవధీత్ కంసం మాతురద్ధా తదర్హణం.
వ్రజే వసన్ కిమకరోత్. ఈయన ఆ అవతారంగా వచ్చినవాడు వెళ్ళి గోశాలలో కూర్చుంటే అక్కడేం చేస్తాడు? అక్కడ ఏం చేశాడు? వ్రజే వసన్ కిమకరోత్. తర్వాత ఎప్పుడో మధుపుర్యాం అంటే మథురకు వచ్చాడు అంటున్నారు కదా, మధుపుర్యాం కిమకరోత్. మథురకు వచ్చిన తర్వాత ఏమేం చేశాడు? ఆ కేశవుడు గోశాలలో ఉండగా ఎలా వ్యవహరించాడు, మథురకు వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాడు, ఈ రెండు విడమరిచి చెప్పు నాకు. అందులోనూ మథురలో కంసవధ చేశాడు అని విన్నాను నేను. ఆ కంసుడు ఎవరో కాదు, ఈయన తల్లికి తమ్ముడి వరసో లేదా అన్న వరస, సోదరుడి వరస అయ్యేవాడు. అలాంటి వాడు అన్నే అనుకుంటాను, అన్న వరస అయ్యేవాడిని ఈ మేనమామని ఎందుకు సంహరించాడు? భరాతరంచ మాతు, తన తల్లి తాలూకు అన్నని సంహరించాడు అంటున్నారు కదా. అవధీత్ కంసం అర్ధా తదర్హణం. మేనమామని ఎవరైనా సంహరిస్తారా? మేనమామని ఏమైనా దారిలో తెచ్చుకోవాలి, కుదిరితే మేనమామకి ఆడపిల్ల ఉంటే కాస్త వెంటబడి పెళ్ళైనా చేసుకోవాలి. కానీ అలా కాకుండా మేనమామని సంహరించటం ఏంటి? ఈ మేనమామని ఎందుకు సంహరించవలసి వచ్చింది? వ్రజే వసన్ కిమకరోత్ మధుపుర్యాంచ కేశవ భ్రాతరంచ అవధీత్ కంసం మాతురద్ధా తదర్హణం. దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్ణిభిః యదుపుర్యాం సహావాత్సీత్ పత్న్యః కత్యభవన్ ప్రభోః. దేహం మానుషమాశ్రిత్య, ఆయన మానుష దేహాన్ని ఆశ్రయించుకున్నాడని చెప్తున్నావు కదా, మానుష దేహాన్ని ధరించాడు అని చెప్తున్నావు కదా. అయితే మానుష దేహం అంటూ వస్తే ఎప్పుడో ఒకప్పుడు పడిపోవలసిందే. ఈ దేహం మానుష దేహం గనక పరమాత్మకే వచ్చినా సరే ఆ పరమాత్మ దేహం కూడా పడిపోవలసిందే. ఈ మానుష దేహం యొక్క స్వభావం అది. అలాంటప్పుడు కతివర్షాణి, ఎన్నేళ్ల పాటు ఉన్నాడు? వృష్ణిభిः సహా, వృష్ణి వంశాల వాళ్లతో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు? అందులోనూ యదుపుర్యాం, యాదవులు ఉండేటువంటి నగరంలో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు? వృష్ణులు, యాదవులు వీళ్ళందరూ వేరు తెగలకి చెందిన ఒకే వంశాల వాళ్ళు. ఆ వంశాల వాళ్లతో కలిసి ఈయన ఎన్నేళ్ళు ఉన్నాడు? యదుపుర్యాం సహావాత్సీత్. ఇది కాక ఆయనకి బహుపత్నీ వల్లభుడు అని పేరుంది కదా. పత్న్యః కత్యభవన్ ప్రభోః. భార్యలు ఎంతమంది ఉన్నారు తేల్చి చెప్పు. ప్రభోః, ఆయన సర్వసమర్థుడు, మహారాజు కాకపోవచ్చు. మహారాజు కాకపోయినా సరే చాలామంది వచ్చి ఆయన్ని వలిస్తే ఆయన వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది వలిచారు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఇది కూడా చెప్పు. దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్ణిభిః యదుపుర్యాం సహావాత్సీత్ పత్న్యః కత్యభవన్ ప్రభోః. ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణ విచేష్టితం వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధదానాయ విస్తృతం. ఏతత్, నేను అడిగినవన్నీ చెప్పు. అన్యచ్చ, నేను అడగలేనివి, నా ప్రశ్నలకు అందనివి ఆయన యొక్క చర్యలు ఏమన్నా ఉంటే వాటిని గురించి కూడా చెప్పు. సర్వం మే, ఆయన గురించి ఉన్నదంతా నాకు చెప్పేసాయి. మునే, ఓ ముని, కృష్ణ విచేష్టితం, శ్రీకృష్ణుడి యొక్క ప్రతి చేష్ట, శ్రీకృష్ణుడి యొక్క ప్రతి క్రియ నాకు చెప్పు. వక్తుమర్హసి, నువ్వే కదా దాన్ని చెప్పగలవు. ఎందుకంటే సర్వజ్ఞ, నువ్వే సర్వజ్ఞుడివి. శ్రద్ధదానాయ, నేనేమో శ్రద్ధ కలిగిన వాడిని, నువ్వేమో చెప్పగలిగిన వాడివి, నేనేమో వినాలని అనుకునేవాడిని. అందువల్ల విస్తృతంగా ఏమాత్రం శ్లోకాలు అన్నా ఇంతకాలమా అంతకాలమా అనే శశభిషలు లేకుండా విస్తృతంగా నువ్వు చెప్పుకో. ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణ విచేష్టితం వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధదానాయ విస్తృతం అని అడిగాడు. ఇంకా కూడా అద్భుతమైన ఒక మాట మాట్లాడాడు. నైషాతి దుఃఖః క్షున్మహాం నైషాతి దుస్సహా క్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజ చ్యుతం హరికథామృతం అని. నేను ప్రాయోపవేశం చేశాను కదా, నీకు తెలుసు. ప్రాయోపవేశం అంటే దర్భల మీద కూర్చుని ఇంకా ప్రాణాలు పోయేంత వరకు ఆహారం ముట్టను అని ప్రతిజ్ఞ చేసి కూర్చోవటము. దాంతో త్యక్తోదం, నేను కనీసం మంచినీటి చుక్క కూడా తాగట్లేదు, ఇప్పటికీ రోజులైంది. త్యక్తోదం, ఇలాంటప్పుడు నాకు ఎంత ఆకలి వేయాలి, ఎంత దాహం కలగాలి. ఒక్క చుక్క మంచినీళ్ళు తాగట్లేదు, ఆహారం తినట్లేదు, ప్రాయోపవేశం చేసి కూర్చున్నానంటే ఎంత ఆకలి వేయాలి, ఎంత దాహం వేయాలి. కానీ
అతి దుస్సహ, మిగతా వాళ్ళెవ్వరూ భరించలేని, మిగతా సందర్భాల్లో నేను కూడా భరించలేని ఈ ఆకలి, క్షుత్, అలాగే దప్పిక కూడా మాం నబాధతే, నన్నేమీ బాధించట్లేదు. నైషాతి దుస్సహ క్షున్మాం త్యక్తోదమపి బాధతే, నేను కనీసం మంచినీటి చుక్క తాక్కపోయినా సరే నాకు ఆకలి దప్పికలు అనేవి లేవు. ఎందుకు లేవు అంటే పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి శ్రీహరి కథల గురించే చెప్తున్నావు కదా, ఆ కథలు అనేటువంటి అమృతాన్ని నీ నోట్లోంచి వెలువడిస్తున్నావు కదా, నీ నోట్లోంచి వెలువడుతున్నటువంటి ఆ అమృతాన్ని నేను చెవులతో తాగుతున్నాను. అమృతం తాగేవాడికి ఆకలి ఏంటి, దప్పికేంటి? అమృతాన్నే ఆస్వాదించగలిగిన వాడికి మిగతా ఆహారాలతో పనేంటి? కాబట్టి నాకు అసలు ఆకలి దప్పికలు బాధించటం లేదు, ఆకలి కానీ దాహం కానీ లేనే లేవు. నాకు ఆకలి దప్పికలు లేకుండా చేయాలి అని నువ్వు అనుకునే మాట అయితే ఆ శ్రీహరి గురించి, ఆయన కృష్ణావతారంలో చేసినటువంటి విశేషాలను గురించి నాకు విస్తృతంగా చెప్పు, నాకు ఆకలి వేయదు, దాహం కలగదు అన్నాడు. నైషాతి దుస్సహ క్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజ చ్యుతం హరికథామృతం అనే ఈ శ్లోకంలో. దీంతో 13 శ్లోకాల్లో తన ప్రశ్నల్ని శ్రీశుకుల వారి యొక్క ముందు ఉంచాడు. ఉంచితే ఏం జరిగింది అనే విషయాన్ని సూత ఉవాచ, శౌనకాది మహర్షులకి సూత మహాముని చెప్తున్నాడు. ఏవం నిశమ్య భృగనందన సాధువాదం వయ్యాసకిస్స భగవానథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధానః అని. ఏవం, ఈ విధంగా ఆయన సాధువాదం, పరీక్షిత్తు గారు మంచి ప్రశ్నలు వేస్తే, మంచివాళ్ళు మాత్రమే వేయగలిగిన, శ్రద్ధాళువులు మాత్రమే వేయగలిగినటువంటి ప్రశ్నలను వేస్తే, భృగనందన, ఓ శౌనక, నిశమ్య వైయాసకి, వ్యాసమహర్షి గారి కొడుకైనటువంటి శ్రీశుకుల వారు దాన్ని విన్నారు. విని ఆయన భగవాన్ పూజ్యుడు కదా, దానివల్ల అథ విష్ణురాతం ప్రత్యర్చ్య, విష్ణురాతుడు శ్రీమన్మహావిష్ణువు ప్రాణభిక్ష పెడితే బతికినటువంటి పరీక్షిత్తుని చాలా చక్కగా అడిగావయ్యా అని ముందు పొగిడాడు. చాలా చక్కటి ప్రశ్నలు వేసావు, నేను చెప్పింది చెప్పినట్టు వింటున్నావు, ఎక్కడ సందేహం వెలిబుచ్చాలో, ఎక్కడ విస్తృతంగా చెప్పు అని అడగాలో అన్నీ సరిగ్గానే అడిగావు అని ప్రత్యర్చ్య కృష్ణచరితం, శ్రీకృష్ణుడి యొక్క చరితాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాహర్తుం ఆరభత, దాని గురించి విస్తృతంగా చెప్పాలి అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. భాగవత ప్రధాన, భగవద్భక్తులలో అతి ప్రధానుడైనటువంటి శ్రీశుకుడు ఈ పనిని చేయబూనాడు. ఈ పనిని చేయటంలో పరీక్షిత్తు గారి యొక్క అనుగ్రహం, పరీక్షిత్తు గారి మీద ఉండేటువంటి అనుగ్రహం అనేది ఆయనకు ఉండనే ఉంది. దాంతోపాటు నాలాంటి వాళ్ళు వింటారు, నాలాంటి వాళ్ళు విని ప్రచారం చేస్తారు, ప్రచారం చేస్తే అందరూ వింటారు, అందరూ వింటే కలి కల్మషఘ్నం, కలిలో వచ్చేటువంటి కల్మషాలు అంటే దోషాలు లేదా కలి దోషాలు, వీటన్నిటినీ పోగొడుతుంది ఈ కృష్ణ చరితం. అందువల్ల అందరికీ లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టాడు. పరీక్షిత్తు గారికి మాత్రమే కాదు, వినేవారందరికీ కూడా, అందులోనూ కలియుగంలో వినేవారందరికీ కూడా కలికల్మషాలను పోగొడుతుంది అనే ఉద్దేశ్యంతో ఆయన మొదలుపెట్టాడు. ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకి స భగవానథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధానః అనే శ్లోకంలో సూత మహాముని శౌనకాది మహర్షులకి చెప్పాడు. ఏం చెప్పారు అనే సంగతిని మనం పైనే యథాసౌకర్యంగా చూసుకోవాలి. చూసుకునే ముందు ఒక గొప్ప చరిత్రను వినే ముందు, గొప్ప చరిత్రని వినే ముందు లేదా గొప్ప విషయాన్ని వినే ముందు వినేవాళ్ళకి ఏమాత్రం శ్రద్ధాసక్తులు కావాలి అనే సంగతిని ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. చెప్తున్న విషయాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి, అందులో సందేహాస్పదంగా ఉంటే ఆ సందేహాస్పదంగా ఉండే విషయాల్ని ఎలా బయటికి తెచ్చుకుని ఆ సందేహాలు తీర్చుకునేందుకు ఎలా ప్రయత్నం చేసుకోవాలి, అలాగే ఇంకా కూడా దీంట్లో విస్తృతమైన జ్ఞానాన్ని పొందాలి, అలా పొందటంలో అసలు ఆకలి దప్పికలు కూడా ఉండవు అనేటువంటి భావాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించుకుందాం. పరీక్షిత్తు గారి యొక్క మానసిక స్థితికి కాస్తంత ఇటు అటుగానైనా సరే, కొంచెం ఇటు అటుగానైనా సరే
మరీ పూర్తిగా భక్తి శ్రద్ధలు అంటే కష్టం అవ్వచ్చేమో, కానీ కాస్తంత ఇటు అటుగానైనా సరే ఆయన మానసిక స్థితికి దగ్గరగా చేరాలి అని మనం ఆశించుకుని మనకు కూడా అలాంటి శ్రద్ధాసక్తులు ఇమ్మని, అలాగే పరీక్షిత్ గారికి చేసిన అనుగ్రహాన్నే మనలాంటి వాళ్ళకు కూడా చేయమని, పరీక్షిత్ గారికి ఎలాగైతే సంతాన బీజాన్ని రక్షించి ఆ వంశాన్ని రక్షించి గర్భస్థ శిశువుని రక్షించి రకరకాలుగా అనుగ్రహం చేశాడు, అలాగే మనకు కూడా అలాంటి అనుగ్రహాన్ని చూపించమని ఆ అచలా భరహర వచసా పరిగత రుచిరాకృతివరి రచనా ధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 14 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. రాజోవాచ కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయోః రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతం యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమా తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావనః కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాశ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమశ్లోకగుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. పితామహా మే సమరేమరంజయైః దేవవ్రతాద్యాతిరథైస్తిమింగళైః దురత్యయం కౌరవసైన్యసాగరం కృత్వాతరం వత్సపదం స్మయత్ప్లవాః ద్రౌణ్యస్తవిప్లుష్టమిదం మదంగం సంతానబీజం కురు పాండవానాం జుగోపకుక్షింగత ఆత్తచక్రో మాతుశ్చ మే యశరణం గతాయాః వీర్యాణి తస్యాఖిలదేహభాజాం అంతర్బహిః పూరుషకాలరూపైః ప్రయచ్చతో మృత్యుముతామృతం చ మాయామనుష్యస్య వదస్వ విద్వన్. రోహిణ్యాస్తనయః ప్రోక్తో రామः సంకర్షణస్త్వయా దేవక్యా గర్భసంబంధః కుతో దేహాంతరం వినా కస్మాన్ముకుందో భగవాన్ పితుర్గేహాద్వ్రజం గతః క్వ వాసం జ్ఞాతిభిः సార్థం కృతవాన్ సాత్వతామృతిం ఋషిః వ్రజే వసన్ కిమకరోత్ మధుపుర్యాంచ కేశవః భ్రాతరంచావధీత్ కంసం మాతురద్ధాతదర్హణం దేహం మానుషమాశ్రిత్య కతివర్షాణి వృష్ణిభిః యదుపుర్యాం సహావాత్సీత్ పత్న్యః కత్యభవన్ ప్రభోః ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణవిచేష్టితం వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్దధానాయ విస్తృతం నైషాతి దుస్సహాక్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజ చ్యుతం హరికథామృతం. సూత ఉవాచ ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకిः స భగవానథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధానః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.